27 ఫిబ్రవరి 2002 ఏ హిందువు మర్చిపోలేని భయంకరమైన రోజు ఇది. ఇస్లామిక్ జిహాదీ ముష్కరులు గుజరాత్లోని గోధ్రా రైల్వే స్టేషన్లో సబర్మతి ఎక్స్ప్రెస్ S6 బోగీకి నిప్పంటించి 59 మంది ప్రాణాలు తీసిన రోజు. ఆ సంఘటనే గోధ్రా నరమేధంగా, గోధ్రా రైలు దహనకాండగా చరిత్రలో చెరగని మచ్చగా నిలిచిపోయింది. దేశం నలుమూలల నుంచి అయోధ్య చేరిన కరసేవకులు పూర్ణాహుతి మహాయజ్ఞం అనే కార్యక్రమాన్ని ముగించుకుని 1700 మంది అహ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారు. రైలు గోధ్రా స్టేషన్ దాటగానే ఉన్నపళంగా ఆగిపోయింది. అప్పుడు సమయం ఉదయం 7:43. అలా ఆగిన రైలుపై దాదాపు 1540 మంది ముస్లింలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు హిందువులు గాయపడ్డారు. అయితే అంతటితో ఆగకుండా పెట్రోల్తో రైలుపై విరుచుకుపడ్డారు. ఇందుకు S6 కోచ్ వేదికయింది. అంతే 27 మంది మహిళలు, 10 మంది పసిపిల్లలతో సహా 59 మంది సజీవ దహనమయ్యారు. 48 మంది అత్యంత క్రూరంగా, కోలుకోలేని విధంగా గాయపడ్డారు.